అభిషేక్ జగన్ గారు ఇప్పుడు వారు అన్నట్లుగా ఈ రోజు కర్ణాటక అయితే రేపు తెలంగాణ మిగతా రాష్ట్రాలకు అంటున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే పరిశ్రమల నుంచి దీనికి వ్యతిరేకత వస్తోంది. సో స్కిల్డ్ పీపుల్ రావాలి అంటే మా పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే బట్ విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలాగా చూస్తామని ప్రభుత్వం కూడా చెప్తోంది. సో నిజానికి ఇటువంటి బిల్లు తీసుకురావడం ఎటువంటి పరిణామంగా భావించాలి, ఇందులో లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయనుకుంటున్నారు? దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక సామాజిక కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా క్లాస్ సి, క్లాస్ బి అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక సమస్యల వల్ల కానివ్వండి, కుటుంబ సమస్యల వల్ల కానివ్వండి, ఉన్నత విద్యా అవకాశాలు లేకపోవడం వల్లే కదా లోకల్ గా ఉండిపోతున్నారు. అవును. సో అటువంటి వాళ్ళకు ఉండే కనీస జీవనాధారం, అంటే జీవించే ఒక హక్కు, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ కి సంబంధించిన సెక్యూర్ చేయాల్సినది ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నది. అందుకే మనము ప్రధానమంత్రి గారికి నచ్చకున్నా వారు ఓపెన్ గా పార్లమెంట్ లో చెప్తూ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మేము అలా నడిపిస్తున్నాము, అది ఒక ఫ్లాప్ స్కీమ్ అయినప్పటికీ అన్నారు. ఎందుకంటే ఎక్కడో కొందరికన్నా అన్నం పెడుతుంది కదా అని. కానీ తద్వారా స్కిల్ లాస్ అన్నది అవుతుంది అని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. అదొక వేరే అంశం అనుకోండి. కాకుంటే రవి గారు దీన్ని మనము అంటే ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ గా మాత్రం చూడలేము. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీ సెంటిమెంట్, ఇప్పుడు రీసెంట్ గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా అక్కడికి వస్తా అని చెప్పింది. ఏది కర్ణాటకలో ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ బెంగళూరు సిటీలో వాటర్ ప్రాబ్లం వల్ల ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ రావడానికి సుముఖంగా లేని సమయంలో ఇలాంటి చట్టాల వల్ల ఖచ్చితంగా మీరు చేయాలనుకున్న దాన్ని మీరే అండూ చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీతో ఎప్పుడన్నా వారిని అంటే ఇవాళ ఉన్న వాతావరణంలో ఒక గవర్నమెంట్ ఫెసిలిటేషన్ మాత్రమే చేయాలి, లేదా ఒక లెవెల్ వరకు రెగ్యులేషన్ చేయాలి. కానీ ఇంపోజిషన్ స్థాయికి ఎప్పుడైతే ప్రభుత్వాలు వెళ్తాయో, వరల్డ్ చాలా కాంపిటేటివ్ మార్కెట్ అండి. ఇవాళ సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకన్నా చాలా స్కిల్డ్ ఉన్న కంట్రీస్ ఎన్నో ఉన్నాయి. వియట్నాం లాంటి దేశాల్లో మనకన్నా చీపర్ లేబర్ దొరుకుతారు. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ మనకు గుడ్ ఆర్ బ్యాడ్ ఇంగ్లీష్ కి యాక్సెస్ ఉండడం వల్ల, అర్థం అవడం వల్ల, అండ్ మార్కెట్ కొన్ని రకాలుగా ఫ్రెండ్లీ అవ్వడం వల్ల, ఒక డెమోక్రటిక్ కంట్రీ అవ్వడం వల్ల, కొన్ని లాభాల వల్ల మనము అంతర్జాతీయ మార్కెట్ లో ఇవాళ ఎన్నో విధాలుగా ముందుకు తెచ్చుకోబోతున్నాము. కానీ ఇటువంటి సమయంలో ఇండస్ట్రీని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు, కన్సల్టేషన్. ఎందుకంటే సిద్ధరామయ్య గారు కూడా వారు ఏ ఆలోచనతో ఇది చేసినప్పటికీ వారి యొక్క అడుగు వెనక వేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ట్విట్టర్ లో, సామాజిక మాధ్యమాల్లో వారు పెట్టిన పోస్ట్ వారే తొలగించడము, మళ్ళీ లేబర్ మినిస్టర్ అయిన సంతోష్ లాడ్ గారు దానిపైన ఒక సంజాయిషి లాంటిది ఇవ్వడము, అండ్ బిల్ పైన కూడా ఊహాగానాలు ఉన్నాయి తప్ప ఇంకా స్పష్టత లేకపోవడము. సో వీటి వల్ల ఏమవుతుందంటే కన్సెన్సస్ బిల్డింగ్ లేనప్పుడు, అది ఇండస్ట్రీ లాంటి విషయంలో కన్సెన్సస్ బిల్డింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ ఒక హాస్టైల్ ఎన్విరాన్మెంట్ గా ఫీల్ అవుతాయి. వ్యాపార సంస్థలు, సముదాయాలు ఒక ఫ్రెండ్లీ, అంటే ఇవాళ ప్రపంచం మొత్తం మీరు అమెరికా, పెద్ద పెద్ద దేశాలు ఎక్కడ వెళ్ళినా కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తూ, వీసాలు కల్పిస్తూ, పౌరసత్వాలు ఇస్తూ, రాయితీలు ఇస్తూ అందరినీ ఆహ్వానిస్తున్న సమయంలో మనము అట్రాక్ట్ చేసే విధంగా మన పాలసీలు అండ్ విధి విధానాలు, చట్టాలు ఉండాలి. కానీ వారిని భయపెట్టే విధంగా, థ్రెటన్ చేసే విధంగా, వారు ఇది మంచి మార్కెట్ కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చే విధంగా ఉంటే కనుక ఇండస్ట్రీ రానప్పుడు ఇంకా ఉపాధి కల్పన ఎలా జరుగుతుంది? సో మీ పర్పస్ డిఫీట్ అయిపోయింది. ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా మనం చెప్పే విధానమే కరెక్ట్ లేనప్పుడు ఆ ఇండస్ట్రీ లేదు, ఇంకా మీరు ఎక్కడి నుండి పౌరులకు ఉద్యోగాలు ఇస్తారు? సో కన్సెన్సస్ బిల్డింగ్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ తో డీల్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. మన తెలంగాణ ఇండస్ట్రీ పాలసీ తీసుకున్నా, తమిళనాడు ఇండస్ట్రీ పాలసీ తీసుకున్నా, గుజరాత్ ఇండస్ట్రీ పాలసీ తీసుకున్నా, ఏ రాష్ట్రం అయినా కూడా ఒక ఇండస్ట్రీ వస్తే యాన్సిలరీ యూనిట్స్, ఎంఎస్ఎంఈస్, లోకల్ బిజినెస్ లు ఫ్లరిష్ అవుతాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే అదే ఫ్యాక్టరీలో, అదే ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉద్యోగాలు చేస్తూ, లేబర్ వర్క్ అయినా లేదా స్కిల్డ్ ప్రొఫెషనల్ వర్క్ అయినా, బ్లూ కాలర్, వైట్ కాలర్ జాబ్స్ అయినా చేస్తూ ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్ష ఉద్యోగాలు చాలా వస్తాయి. ఇక్కడ క్యాటరింగ్ సంబంధించింది, సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు బయట హోటల్స్ లో ఉండడము, హాస్టల్స్ లో ఉండడము, ఉద్యోగస్తులు
రెంటెడ్ హౌసెస్ లో ఉండడం వల్ల అక్కడ అంటే ఒక ఎంటైర్ ఎకానమీ సైకిల్ అనేది ఒక ఇండస్ట్రీ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. కానీ లోకల్ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రక్షించడం అన్నది ఏ విధంగా కూడా ఒక తప్పుడు విషయం కాదు, అదొక ప్రభుత్వ కర్తవ్యము. కానీ నేను మళ్ళీ చెప్పినట్టు ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరే పర్పస్ ని డిఫీట్ చేసే విధంగా అప్రోచ్ అనేది ఉండకూడదు. దానివల్ల నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.